ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వైఎన్ఎస్ ప్రోగ్రామ్ అండి. ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు మాండీ థర్స్డే అంటారు. ఐ హోప్ యు నో అబౌట్ ఇట్. ఈరోజు యేసు ప్రభు తను ఎంతో ప్రేమించిన శిష్యులతో ఆఖరి భోజనం చేసిన దినం. ఈరోజు యేసయ్య ఏం మాట్లాడాడో విందామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 15 నుంచి చదువుతాను. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఈ ఆఖరి భోజనము యేసయ్య తన శిష్యులతో చేసి ఒక నూతనమైన ఒడంబడిక చేశాడండి. ఇందాక చదివాను కదా, చాలాసార్లు మనం అనుకుంటాము యేసయ్య సిలువలో వ్రేలాడి గొప్ప త్యాగం చేశాడు అంటే అది నిజమే, గొప్ప త్యాగం అండి. ఆ తర్వాత ఇంకో త్యాగం చేశాడు. ఏంటి తెలుసా? దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ఈ ద్రాక్ష రసం కానీ ఈ యొక్క రొట్టెను నేను తిన్నాను అని చెప్పాడండి. ఎంత గొప్ప ఒడంబడిక అండి. యేసయ్య ఈరోజు నిన్ను చూసి కూడా అంటా ఉంటున్నాడు ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు తిరిగి పరలోక రాజ్యంలో నువ్వు చేరేంత వరకు నేను టేబుల్ మీద కూర్చోను, నేను ఆహారం భుజించను, నేను నీతో ఈ వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు అంటున్నాడు. ఇంత గొప్ప వాగ్దానం అండి. ఎవరైనా మనల్ని పిలిచి మీ కొరకు డిన్నర్ ఏర్పాటు చేశాను రండి, స్పెషల్గా మీ కొరకు ఏర్పాటు చేశాము అని అంటే ఎంత సంతోషిస్తాం కదా. అది యేసయ్య మన కొరకు చేసి ఉన్నాడు. ఆనాడు శిష్యులకు చేసిన యేసయ్య ఈరోజు నీకు కూడా ఏర్పాటు చేసి చెప్తా ఉంటున్నాడు, నీవు రా, నా యొక్క రొట్టెలో, నా శరీరంలో నీవు పాలు పొందుకో, నా ద్రాక్షారసంలో నువ్వు పాలు పొందుకో. ఎందుకంటే నేను ఇక ఎన్నడూ నేను పాలు పొందుకోను. నీవు పరలోక రాజ్యం చేరేంత వరకు, దేవుని రాజ్యం వచ్చేంత వరకు ఆ బల్ల మీద నేను కూర్చొని అంటున్నాడు యేసయ్య. ఎంత మంచి దేవుడు. ఇంతగా ప్రేమించేవారు ఎవరున్నారు? మనల్ని పేరు పెట్టి పిలిచి మన కొరకు తయారు చేసి ఆహారం సిద్ధపరిచేవారు చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి కదండి. అలాంటిది దేవాది దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నేను ఒక నిబంధన చేసుకున్నాను. నేను ఇప్పుడు చేసిన ఈ లోకంలో దేవుడు మనకు ఇస్తున్న తన రక్తము, ద్రాక్షారసము, అలాగే తన శరీరము, ఆ రొట్టెను మనం తీసుకొని ప్రతి నిత్యము దేవునిలో మనము సహవాసంగా ఉన్నట్లయితే రేపు నిత్యారాధనలో ఆయన బల్ల చుట్టూ మనము కూర్చొని గొప్ప విందులో పాలు పొందుకుంటాము. ఈ ఆఖరి భోజనము యేసయ్య తన శిష్యులతో గడపడానికి ఎంతో ఆశపడినట్టుగా దేవుడు నీతో గడపడానికి ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మనము జీవించినంత వరకు ఆయన సన్నిధిలో చేరుతున్న ప్రతిసారి ప్రభురాత్రి భోజనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము, పాలు పొందుకుందాము. ఇఫ్ యూ హ్యావెంట్ బ్యాప్టైజ్డ్ యెట్, ఇంకా బాప్తిజం పొందుకోలేకపోతే, యేసయ్యని నీ సొంత రక్షకుడుగా నువ్వు బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నావు, యేసయ్యని మీ సొంత రక్షకుడుగా యాక్సెప్ట్ చేయండి. వీలైనంత త్వరలో బాప్తిజం పొందుకుంటారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నీ మాటలను మాకు పలికావు నాయనా, ఇంతగానో బలపరిచావు నాయనా. మమ్మల్ని ప్రేమించే దైవము నీవే. త్యాగము చేసావు, శరీరాన్ని నలగొట్టునేలాగా నీవు అర్పించుకున్నావు నాయనా. రక్తాన్ని చిందించేంతగా ఒక్క బొట్టు కూడా మిగిల్చుకున్న ప్రతి రక్తపు బొట్టును మా కొరకు చిందించావు నాయన. అంతేకాదు నాయన, పరలోక రాజ్యంకు వెళ్ళి మా కొరకు నువ్వు వేచి చూస్తున్నావు. మేమందరము చేరిన తర్వాత అయా యేసయ్య, ఆ దేవుని రాజ్యంలో గొప్ప విందును ఏర్పాటు చేస్తావు. అప్పటి వరకు నేను తినను, అప్పటి వరకు నేను భుజించను, అప్పటి వరకు నేను సంతోషించను అని నువ్వు చెప్పి ఉన్నావు నాయన. ఇంత గొప్ప త్యాగమూర్తిగా నీవు మాకున్నావు నాయన, ఇంత ప్రేమించే ప్రేమికుడుగా మాకున్నావు నాయన. అందుని బట్టి ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఇంకా ఎవరైతే నీ ప్రేమను
తెలుసుకోలేకపోతున్నారో, అనుభూతి చెందలేకపోతున్నారో, బాప్తిజం తీసుకోకుండా అలక్ష్యం చేస్తూ జీవిస్తున్నారో వారితో నువ్వు సూటిగా మాట్లాడండి. నీ శరీరంలో నీ యొక్క రక్తంలో పాలు పొందుకునే బిడ్డలుగా చేస్తావని, త్వరలోనే వారి జీవితంలో అయ్యా నీవు అడుగుపెట్టి ప్రభా తండ్రి యేసయ్యా, అయ్యా తన్ని నిత్య ఆరాధనలో కూడా వారిని నువ్వు చేర్చుకుంటావు. దైవ రాజ్యంలో, పరలోక రాజ్యంలో, నీతి రాజ్యంలో బిడ్డల్ని చేర్చుకుంటావని నమ్మొచ్చు. నజరేయుడైన అనే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మాండీ థర్స్డే అంటారు. ఈరోజు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆఖరి భోజనం చేశారు, చనిపోకముందు తన శిష్యులతో చేశారు. ఈరోజు సాయంకాలం ఆయనని జ్ఞాపకం చేసుకుందాము. నీవు దేవుని సన్నిధికి వెళ్ళు, సంఘానికి వెళ్ళు. ఒకవేళ మీకు లాస్ట్ సప్పర్ ఉన్నట్లయితే భుజించండి, దేవుని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధంగా పాలు పొందుకునండి. గుడ్ ఫ్రైడేకి మనం అందరం కూడా సిద్ధపడతాము. రేపు మళ్ళా కలుద్దామండి. హ్యావ్ అ బ్లెస్డ్ టైం. గాడ్ బ్లెస్ యూ.